హే హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. గాయస్ ఇప్పుడు ఇక్కడ లాంగ్వేజ్ దగ్గర ఉన్నా. నేను ఇందాకనే లాంగ్వేజ్ లో ఒక డ్రాప్ చేసిన. ఆ డ్రాప్ ఎక్కడి నుంచి తీసుకోవచ్చిన, బోరబండ నుంచి తీసుకోవచ్చిన, లాంగ్వేజ్ లో డ్రాప్ చేసిన. వాళ్ళు ఇప్పుడే ఒకటి పోర్టర్లో రైడ్ పడ్డది ఒకటి. ఆ రైడ్ పిక్ చేసుకోవడానికి పోతాను. ఇందాక తీసుకొచ్చిన రైడు 11 కిలోమీటర్లు ఏమో వచ్చిన 120 రూపీస్ వచ్చినాయి. ఎటు పోవాలి ఇప్పుడు ఇది కరెక్ట్ లాంగో హిల్స్ కానీ 2 కిలోమీటర్లు ఉండే. ఇది పోర్టర్, ఇది డ్రాప్ ఎక్కడికంటే యూసఫ్ కూడా డ్రాప్. గాయస్ పోర్టర్ ఇప్పుడే పార్సల్ తీసుకున్నా. మళ్ళీ ఒకటి ర్యాపిడోలో రైడ్ పడ్డది. ర్యాపిడో రైడ్ పిక్ చేసుకోవడానికి పోతాను. ర్యాపిడో రైడ్ ఎక్కడికంటే బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 ఉన్నది. రోడ్ నెంబర్ 12 అని చెప్పి చూపెట్టింది, కానీ రోడ్ నెంబర్ 12కే పోతామా ఎక్కడ పోతామో తెలియదు. కానీ అచ్చడే పోతాం కదా. ఆ రైడ్ 9 కిలోమీటర్లు ఏమొచ్చింది, దానికో 100 రూపాయలు వస్తాయి కదా. పికప్ కూడా అంత దూరం ఏం లేదు, కరెక్ట్ ఇక్కడి నుంచి 1.2 కిలోమీటర్స్ ఉండే దాకా. ఈ పోర్టర్ పార్సల్ పిక్ చేసుకున్న దగ్గర నుంచి. ఈ పోర్టర్ పార్సల్ చిన్నది ఏదో కవర్ ఇచ్చింది, బ్యాగ్లో పెట్టేసిన. పెద్ద పార్సల్ అయ్యి అంటే ఒక్కనే పోవాల్సి వస్తుండే. ఆల్రెడీ ర్యాపిడోలో 0 కమిషన్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నా నేను. 0 కమిషన్ అంటే ఏంది, మనకి వాడు డబ్బులు ఏం తీసుకోవద్దు. మనకి రైడ్ ఎన్ని కిలోమీటర్ పోతే అన్ని కిలోమీటర్ పైసలు మనకు రావాలి. 10 కిలోమీటర్ పోతే 100 రూపాయలు రావాలి, 11 కిలోమీటర్ పోతే 110 రూపాయలు రావాలి. ఇప్పుడు వాడు పెట్టిన సబ్స్క్రిప్షన్ లెక్కల. కాకపోతే నిన్న ఒక రైడ్ ఏమైంది, నాకు 12 కిలోమీటర్లు ఏమొచ్చినా, 12 కాదు 11 కిలోమీటర్లు ఏమొచ్చినా 98 రూపాయలు వచ్చినాయి నాకు. కస్టమర్ కొట్టిందే 98 రూపాయలు కొట్టిండు. ఆ 98 మళ్ళీ వీడు వాన్ డబ్బులు కట్ చేసుకున్నాడు 11 రూపాయలు. మరి ఈ మాత్రం దానికి 0 కమిషన్ సబ్స్క్రిప్షన్ అని చెప్పి పెట్టుడేందుకు, పైసలు తీసుకునేందుకు మన దగ్గర? దాని అర్థమైతే అదే కదా, 0 కమిషన్ సబ్స్క్రిప్షన్. కమిషన్ ఏం తీసుకోడు మన దగ్గర. ఎన్ని కిలోమీటర్ పోతే అన్ని కిలోమీటర్ పైసలు రావాలి మనకు. లొకేషన్కి వచ్చినాము, కస్టమర్ని పిక్ చేసుకొని వెళ్ళిపోవాలి. అరే వాడు అంజలి అంట, అంజలా జిలేబీ. లేదు మేడం, క్యాన్సిల్ అవ్వలేదండి. లొకేషన్కి వచ్చి కాల్ చేస్తున్నాను మీకు. క్యాన్సిల్ అవ్వలేదండి, ఒకసారి చెక్ చేసుకోండి మేడం. మళ్ళీ క్యాన్సిల్ చేయండి ఒకసారి. ట్విస్ట్ అంటే ఇది అదిరిపోయిందిగా. క్యాష్ పార్సల్ ఇచ్చేసిన. ఇక్కడ ఈ రైడ్కి ఎంత వచ్చినాయంటే, ఇందాక రైడ్కి 130 రూపీస్ వచ్చినాయి. మళ్ళీ ఒకటి పోర్టర్లో రైడ్ పడ్డది. ఆ పార్సల్ పిక్ చేసుకోవడానికే పోతాను. మళ్ళీ ఇక్కడ దగ్గరనే ఉన్నది. ఆ పికప్ చేసుకొని శ్రీనగర్ కాలనీలో వేయాలంతే. 57 రూపీస్ ఏమో చూపెట్టింది. కాకపోతే అది గాయస్ అప్పుడెప్పుడు రైడ్ పడ్డది. ఇది ఇప్పుడు పార్సల్ తీసుకున్నాను నేను. వచ్చి ఇక్కడికి ఇదే హైదరాబాద్ జిమ్ఖానాకి వచ్చిన. ఇక్కడ ఈ రెస్టారెంట్కి నేను వచ్చి 40 నిమిషాలు అవుతుంది. 40 నిమిషాలు అనేది ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు ఇచ్చిన ఆర్డర్ రాడు. ఇంకోసారి ఇటు మొక్కన్న రాను నేనే. ఈ రైడ్కి ఎంత మహా అంటే ఇప్పుడు నాకు ఎంత వస్తే 50 రూపాయలు రైడ్. ఇది శ్రీనగర్ కాలనీ ఇచ్చాడు, 50 రూపాయలు వస్తే. అంత 50 రూపాయల కోసం నేను ఇప్పుడు ఎంతసేపు చూసినా 40 నిమిషాలు చూసిన. కస్టమర్ మధ్యలో 3 సార్లు ఫోన్ చేసింది నాకు. ఏమైనా పార్సల్ తీసుకున్నావా, పార్సల్ ఎట్లా తీసుకోవాలా వాళ్ళు ఇవ్వాలి నాకు. ఏమో అర్థమైంది రా, చక్కెర అర్థమైంది లేదు. మరి గిద్దలేటా ఉన్నదాకా వర్షం చంపింది. ఇప్పుడు సాయంత్రం 6 దాటిందంటే డేంజర్ చలి పెడతాను. ఇక పొద్దున్న దాకా రైళ్లు పడతలేవు. సరే సాయంత్రం మనం వేసుకుందాం అనుకుంటే సాయంత్రం టైంలో అడ్డ ట్రాఫిక్ ఉంటుంది. ట్రాఫిక్ అయిపోయిన తర్వాత స్టార్ట్ చేద్దామన్నాడు, స్టార్ట్ అవుతుంది.
ఎట్టి కాకుండా అయిపోతుంది పని అంత. ఇది దానికి తోడు ఇప్పుడు నా బండి చైన్ స్ప్రాకెట్ పోయింది. దీన్ని నడుపుదామంటేనే భయం అవుతుంది నాకు. కట్టు 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 అంటుంది. సెట్ అవుతుంది, సెట్ చేయొచ్చు, కానీ దాని కొంచెం మళ్ళీ దాన్ని ఇప్పి నానబెట్టాలి కదా దానికి కొద్దిసేపు. ఒక సైడ్ టైట్ అయింది, ఒక సైడ్ లూజ్ ఉంది. అంటే చైన్ మొత్తం దాన్ని టైం అయిపోయిన తర్వాత ఒక సైడ్ మొత్తం టైట్ అవుతుంది, ఒక సైడ్ లూజ్ ఉంటుంది. దాన్ని మెల్ల సెట్ చేయొచ్చు, కానీ దానికి కూర్చోవాలి, దాని మీద కూర్చోవాలి. ఇక ఈ పార్సల్ ఇచ్చిన తర్వాత ఎట్లా టైం అవుతుంది, ఒకటి అవుతుంది టైము. ఇంకా తింటా, ఇక తిని మళ్ళీ ఏమన్నా వాడుతున్నా పోతాను. లేకపోతే మీ శ్రీనగర్కి తినడం అంటే ఇంటికే తింటాయి, రూమ్కే పోతాయి. ఈ పార్సల్ ఇచ్చేసిన తర్వాత రూమ్ పోయి తింటాం. కూర కూడా ఏం అడ్డుకోలే కదా. నైట్ మొత్తం చలి పెడుతుంది, జలుబు అయినా నాకు అని చెప్పానని ఎల్పిఎం ఊరుకునే నేను నైట్. అదే ఎల్పిఎం వేసుకొని వచ్చిన, బాక్స్ తెచ్చుకున్నా నేను ఆల్రెడీ. నా బ్యాగ్ బాక్స్ ఉన్నది, దగ్గరనే ఉన్నా కదా, ఇంటికే పోదాం కాసేపు ఉందామని చెప్పని అనుకుంటానా. ఇంటికి పోయి ఏమైనా కూరని వండుకుంటా. అని కూర అంటే ఇప్పటి కోసం కాదు, ఇప్పుడు ఎట్లా ఎల్పిఎంతో తింటా, కానీ సాయంత్రంకి కూర. నాన్ వెజ్ తినడం మానేద్దామని చెప్పి కొన్ని నెలలు అవుతుంది నేను నాన్ వెజ్ తిన్నాక. చికెన్ ఏం తింటాను, చికెన్ మటన్ గిటన్ ఏం తింటలేను. నిన్నంచినందుకు చికెన్ తినబుద్ధి అవుతుంది నాకు. చికెన్ తీసుకుందామని అనుకుంటానా. ఎంత నా ఒక్కరికి ఒక ½ కేజీ తీసుకుంటే ఒక రోజు మొత్తం అవుతుంది నాకు. ఇప్పుడు కిలో ఎంతున్నా 200 రూపాయల చిల్లరేమో చికెన్. 220, 230 కిలో. 100 రూపాయలు తీసుకుంటే చాలు. ఓటీపీ థ్యాంక్ యూ. ఎంత వచ్చినాయనే దీని వడ్డ కూడా మైనస్ పోతేవి. 51 రూపాయలు వచ్చినాయి, కానీ వ్యాలెట్లో పడతాయి డబ్బులు. అంటే వ్యాలెట్ అయితే క్లియర్ అయింది. 30 రూపాయలేమో, 30 రూపాయలు 40 రూపాయలేమో మైనస్ ఉండే, అవి క్లియర్ అయినాయి. ఇక మధురనార్ అంటే ఇది ఎక్కడికి పోవాలి ఇప్పుడు నేను? మధురనార్ అంటే అటు మాదాపూర్ సైడ్ కూడా ఒక మధురనార్ ఉన్నది, మరి ఇక్కడ ఒక మధురనార్ ఉన్నది. ఏది అమీర్పేట మధురనార్. ఇదే 99% ఇటే కావాలి. ఒక్క లాట్ అయితే మాత్రం ముగ్గురంగా బుక్ అయితే ఇప్పుడు నేను అమౌంట్ అక్కడ తీసుకోవాలా, అమౌంట్ డబ్బులు అక్కడే తీసుకోవాలి. పార్సల్ అయితే తీసుకున్నా. ఓకే, ఇది మధురనార్ అంటే ఇక్కడనే అమీర్పేట మధురనార్. ఇది ఈ పార్సల్ ఇచ్చేసి వెళ్ళిపోతాయి. 3 కిలోమీటర్లు ఉన్నది ఇక్కడ నుంచి, 3.5 కిలోమీటర్స్ ఉన్నది అంతే. 70 రూపాయలే మస్తు. గాయస్ ఇదే లొకేషన్లో డ్రాప్ అయితే ఇచ్చేసిన, మధురనగర్ మెట్రో. గాయస్ మళ్ళీ ఒకటి ర్యాపిడోలో ఒక రైడ్ పడ్డది. ఈసగూడ జవహర్ నగర్ అని పడ్డది, కానీ అది ఎక్కడ వరకు పట్టుకపోతుంది. ఈసగూడకి అయితే పోతాం, ఖాళీ అయ్యే బదులు తీసుకపోతే అయిపోతుంది అని చెప్పి యాక్సెప్ట్ చేసిన. నేను డ్రాప్ ఇచ్చిన కంచెలి అంత దూరం కూడా ఏమన్నా 500 మీటర్స్ ఏముండే అక్కడ నుంచి. అవును, $33 మేడం. థ్యాంక్ యూ. చికిరి కన్నలే.